పెరిగిన కొద్దీ వాడి అవగాహన పెరుగుతుంది. చిన్నప్పుడు నువ్వు ఆడుకున్న బంతితోనే బొమ్మలతోనే వాడు పెద్దయినాక ఆడుకోమంటే ఆడుకుంటాడా? వాడికి వయసు పెరిగింది, ఊహ వచ్చింది, వాడికి విజ్ఞానం పెరుగుతోంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఊర్ధ్వముఖంగా మనం నడిపించాలి, ఆకాశగంగ వైపుకి నడిపించాలి గానీ, మళ్ళీ వాడిని తిరిగి నువ్వు అక్కడే కూర్చోబెడితే పాతాళానికి తీసుకెళ్తే మరి పెద్దవాళ్ళు మనమే ఈ విధంగా మతాల పేరు మీద, గురువుల పేరు మీద ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే వాళ్ళకి చెప్పేదెవరు? అరే మీలోనే మీకు సామరస్యం లేదురా ఇంక మాకేం చెప్తారా అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది కదండి. ఖచ్చితంగా అమ్మా, అందుకే ఖచ్చితంగా. నేనేమంటానంటే ప్రతి ప్రజలకి వైవిధ్యంతో కూడిన నేచర్ని మీరు పరిచయం పరిశీలించండి. చేయండి, రేపు పరిచయం చేయండి చాలు. ఇప్పుడు పువ్వును పోలిన పువ్వు లేదు, కాయను పోలిన కాయ లేదు, రుచిని పోలిన రుచి లేదు, వాసన పోలిన వాసన లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, గోరును పోలిన గోరు లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు. పైగా సీజన్ వైజ్గా మనకు వచ్చే పళ్ళు కానీ ఆ ప్యాకింగ్ కానీ సృష్టిని ఒక్కసారి పరిశీలిస్తే, సృష్టి ధర్మాలను అర్థం చేసుకుంటే